ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్రాడ్ చేసి తప్పించుకుని పారిపోయిన మనిషికి మర్యాద కూడా ఇవ్వాలా? డబ్బులు తీసుకుని పారిపోవాలి అనుకుంటే ఆయన ఎప్పుడో పారిపోయుండేవారు సార్. మాతో పాటుండి వడ్డీ కడుతూ కూర్చునేవారు కాదు. మీరు కావాలంటే వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళని అడిగి చూడండి. ఆయన ఎటువంటి మనిషి అనేది వాళ్లే చెప్తారు. తన్మయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సార్ ప్లీజ్ సార్, మా నాన్నని మీరే ఎలాగైనా దయచేసి కనిపెట్టండి. ఎక్కడ కనిపించకుండా పోయారు? అన్నవరంలో సార్. అన్నవరంలోనా? అన్నవరమా మీది? అవును సార్. ఏమా, అన్నవరంలో కనిపించకుండా పోయిన మనిషిని విశాఖపట్నం వచ్చి కనిపెట్టి ఇవ్వండి అని అడుగుతున్నారు? అక్కడికి వెళ్ళి అడగండమ్మా. అక్కడ ఎవరూ లేరు సార్. మేమందరం ఇక్కడికి వచ్చేసాం. మా నాన్న ఇక్కడికే వచ్చారని చెప్పారు. ఏమా, అక్కడ కనిపించకుండా పోయారంటున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటున్నావు? మాకేమైనా పిచ్చి అనుకున్నావా? మీరు అన్నవరం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. సార్ మేమందరం ఇక్కడే ఉన్నాం సార్. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేము తిరగలేము సార్. మా కుటుంబం పరిస్థితి బాగాలేదు సార్. మీరు ఎలాగైనా ఏర్పాటు చేసి కనిపెట్టాలి సార్. ప్లీజ్ సార్. అదంతా మా వల్ల కాదమ్మా. ఉన్న కేసులనే మేము చూడలేకపోతున్నాం. ఇప్పుడు అన్నవరం కేసు కూడా చూడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కనిపెట్టి అప్పగించండి. వీళ్ళ నాన్న అన్నవరంలో కనిపించకుండా పోయారట. ఆయనను మనం వెతికి పెట్టాలని అంటున్నారు సార్. సార్ మా పూర్వీకులది అన్నవరం. గట్టి మేళం, గట్టి మేళం, గట్టి మేళం. ఆపండి. మాకు సెటిల్ చేయకుండా ఈ పెళ్లి జరగదు. వాళ్ళ ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు అన్ని మన దగ్గరే ఉన్నాయి కదా. ఇంకా ఎందుకు అనవసరంగా కంగారు? వాళ్ళు సంతకాలు చేసిస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. అయ్యగారు చివరిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు విశాఖపట్నానికి వెళ్తున్నట్టుగా మాట్లాడారమ్మా. ఒకవేళ ఆయన అక్కడే ఉన్నారేమో. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిరండి అమ్మా. మేము అన్నవరానికి వెళ్ళి రావడం కుదరదు సార్. అది కాకుండా అక్కడ కనిపించకుండా పోయారని మేము అనుకున్నా. ఇక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది చూసామన్నారు సార్. మీరే ఎలాగైనా మా నాన్నని కనిపెట్టండి. రైటరా సార్, వీళ్ళ దగ్గర డీటెయిల్గా ఒక కంప్లైంట్ రాసి తీసుకోండి. ఆ కాపీని అన్నవరం స్టేషన్కి పంపించి వాళ్ళని వెతుకోమని చెప్పండి. మనం కూడా ఇక్కడ వెతుకుదాం. ఓకే సార్. సరేనమ్మా, మీరైతే ముందుగా కంప్లైంట్ రాసి ఇచ్చి వెళ్ళండి. మేము యాక్షన్ తీసుకుంటాం. ఇదిగోండి, ఇందులో కంప్లైంట్ రాసివ్వండి. అమ్మా ఇది పట్టుకో. ఆయన గురించి డీటెయిల్స్ అన్ని రాయండి. ఎస్ఐ వచ్చి పుణ్యం కట్టుకున్నారు. సరే, మీరు వెళ్ళండి. ఏమైనా తెలిస్తే కబురు పెడతాం. అమ్మా, కనిపించకుండా పోతే కనిపెట్టొచ్చు, పారిపోతే కనిపెట్టడం కష్టం. ఆయన కనిపించకుండా పోయారని అనుకునే వెతుకుదాం. అమ్మా బాధపడకమ్మా, నాన్న దొరుకుతారు. రామ్మా వెళ్దాం. అన్నా అన్నా ఆగండి అన్నా. అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. మీరందరూ ఇంటికి వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఉండండి, ఆటోకు డబ్బులు ఇస్తాను. ఇదిగో అమ్మా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమ్ ఇన్. మ్యామ్, ఇది మన కొత్త హోటల్కి సంబంధించిన అగ్రిమెంట్. సంతకం చేయండి. ఇంటర్వ్యూ కోసం క్యాండిడేట్స్ అందరూ వచ్చారా? వచ్చేసారు మేడం. వాళ్ళలో
బంగారి అని ఎవరైనా వచ్చారేమో ఒకసారి చూడండి. ఎవరు మేడం బంగారి? మీకు తెలిసిన వాళ్ళ లేక రిలేటివా? మీరు వెళ్ళి వచ్చారా లేదా అని ముందు కనుక్కోండి. ఓకే మ్యామ్. ప్లీజ్. హలో. ఓకే సార్. హేమ ఎవరు? నేనే. పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి. ఓకే. తర్వాత ఎవరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ బంగారి అని ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చారా? అవును సార్, వచ్చారు సార్. ఎవరు? అదిగోండి సార్, బ్లూ చుడిదార్. ఓకే మేడం, వచ్చారు మేడం. ఓ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా. అమ్మా, ఏమైందో చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అది వింటుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ సంగతి పట్టించుకోకు, వదిలేయమ్మా. మన నాన్న గురించి వాళ్ళకేం తెలుసమ్మా? నాన్న ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వచ్చేస్తారమ్మా. అన్నా, ఏమైందన్నా? ఉండమ్మా, చూస్తాను. క్లచ్ కేబుల్ కట్ అయిందమ్మా, మీరు వేరే ఆటోని తీసుకుని వెళ్ళండి. హలో. ఓకే సార్. బంగారి, హా? మీ లోపలికి వెళ్ళండి. మ్.